మత విద్వేషాలకి, మత సంబంధమైన అరాచకాలకి ఇప్పుడు కారణం ఏంటంటే, ఈ మతస్థులు ఈ మతాన్ని గురించి చెప్పకుండా, ఈ మత విశ్వాసాలను గురించి చెప్పకుండా, ఈ మత విశ్వాసం యొక్క గొప్పతనం ఏమిటో చెప్పకుండా ఇవన్నీ ప్రక్కన పెట్టి పరమత దూషణ, పరమత విద్వేషం. మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, నీ మతాన్ని నీవు అనుసరించు, నీ మతాన్ని నీవు స్వేచ్ఛగా ప్రకటించు, నీ ఆరాధ్య దైవాన్ని ఆరాధన చేసుకో, స్వేచ్ఛగా ఆరాధన చేసుకో. నీ ఆరాధన ఇతరులకు అభ్యంతరం ఉండకూడదు. ఒకప్పుడైతే అజ్ఞాన కాలం సాగిపోయింది. ఇవాళ మన విశ్వాసాలను బట్టి ఎదటి వాళ్ళే మనోభావాలు దెబ్బతినేటట్టు వెళ్ళకూడదు. అది హక్కు కూడా కాదు. వేరే 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 దేశాల్లో లాగా మన దేశంలో రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కదా.